డీజే స్క్వేర్ టిల్లు స్క్వేర్ ఏబీసీ అదో ఏ ప్లస్ బి స్క్వేర్ అంటారు కదా, అంతకు మించిందనా నిజంగా సినిమా అయితే చాలా సూపర్ గా అనిపించింది. నాకైతే 1కు మించి 2నే ఎక్సలెంట్ ఉంది. ఆ కామెడీ కానీ ఆ పంచ్ డైలాగ్స్ కానీ ఎక్కడ కానీ డిసప్పాయింట్ గా ఫుల్ ఎంగేజింగ్ గానే ఉంటాము. అంటే పార్ట్ 1 ఎలా ఉందో కూడా ఏంటంటే అదే సర్కిల్ వెళ్ళినా కానీ ఆడేనే డిసప్పాయింట్ కాడు, స్లో ఎంగేజింగ్ గా మంచిగా ఎంటర్టైన్మెంట్ అవుతారు కదా, ఎక్కడ కానీ డిసప్పాయింట్ కాడు. పార్ట్ 1 అంటే ఫస్ట్ హాఫ్ బాగుంది అనుకుంటే సెకండ్ హాఫ్ కూడా బాగుంటది. ఒక రెంట్ ఉంటది, ఇంకోటి మన అనుపమ దగ్గర సీన్ ఉంటది, అప్పుడు లకలకది ఉంటది. ఆ సీన్ కూడా చాలా సూపర్ గా అనిపించింది. ట్విస్టులు కూడా చాలా కన్ఫ్యూజింగ్ ఉన్నాయి. పార్ట్ 1 లో అంతగా అనిపించకపోయినా కానీ జిల్లా మంచిగా ఆ రింగులో చుట్టూ చూసి పడిపోయినది. ఈ జట్టిల్లో చూడు అసలు మామూలు ఊపు కాదు, ఫుల్ ఎంజాయ్ గా. నేను రెండోసారి కూడా పోయి చూస్తాను నిజంగా. 50 రూపాయలు టికెట్ తీసుకొని పోయి సినిమా అయితే నాకైతే మంచిగా అనిపించింది. సిద్ధు జొన్నలగడ్డ గారు పంచులతో ఫుల్ దుమ్మలే పడేసిండు, అనుపమ అయితే బాగా వాడేసిండు అయ్యా. ఆ రొమాన్స్ అయితే అచ్చులకి పిచ్చిపోయింది అనిపించింది. సినిమా అయితే ఎక్సలెంట్ ఉంది, ఫుల్ కామెడీ మాత్రం చాలా ఎక్సలెంట్ ఉంది. ఓకే, కానీ బ్రో ఇంకొక విషయానికి వస్తే అంటే రొమాన్స్ ఎలా అనిపించింది? రొమాన్స్ అదే భయ్యా, అనుపమ ఫ్యాన్స్ ఆపేరు రా బాబు ఇంకెంత సేపు అని బ్రహ్మానందం గారు అంటారు కదా రోలర్ మీద పోయినప్పుడు, ఆ డైలాగ్ అయితే వేస్తారు భయ్యా ఆ సీన్స్ తీసుకొని. అలా ఉందన్నమాట. రొమాన్స్ అయితే బాగుంది. రొమాన్స్ ఫ్యాన్స్ వాళ్ళకి, అనుపమ ఫ్యాన్స్ కొద్దిగా డిసప్పాయింట్ కావచ్చు అంతే. ఎందుకంటే అనుపమ నుంచి ఎక్స్పెక్ట్ చేయలేదు, అంటే రౌడీ బాయ్స్ తర్వాత ఇలాంటిది అనేది. సినిమా అయితే ఎక్సలెంట్ ఉంది. ఓకే, అండ్ ఈసారి ఈ వీక్ మంచి హిట్ అనుకోవచ్చా? మంచి హిట్ అన్న కొట్టేసిండు సిద్ధు, ఇంకా స్టార్ బాయ్ అంతే. ఇంకా అన్న హిట్ కొట్టేసిండు. 2, 3 కూడా రావాలైతే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఓకే, రాధిక క్యామియో ఎలా అనిపించింది? అన్న క్యామియో అని మనం రివీల్ చేయకుండా ఉండేది బెటర్. ఒక ఎంట్రీ ఉంది, అది ఎవరైనా మనం స్పైల్ చేయకుండా అది అలాగే ఉంటే బెటర్. ఎందుకంటే కొద్దిగా ఎంగేజింగ్ ఉంటదేమో అని నా ఒపీనియన్. బట్ ఒక 2 ఉంటుంది, అది మాత్రం ఎక్సలెంట్ ఉంది.